మీకు వివరణ కావాలి, మీ గుండెల్లో పాతకపోవాలి, మీ జీవితంలో నిలిచిపోవాలి, ఇక మరలా తప్పటడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి. గనుక ఈ మాట నేను చెప్తున్నాను. మన విశ్వాసి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నారు, అన్నయ్య ఆ మూడో ఇల్లు ఉంది కదా, వాళ్ళు మీరు ఎప్పుడన్నా వస్తే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించడానికి తీసుకొని రమ్మన్నారు మిమ్మల్ని అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ఒకసారి వాళ్ళని మందిరానికి ఆరాధనకి రమ్మనండి. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళతో పరిచయం అయిన తర్వాత, వాళ్ళు కాస్త వాక్యం విన్న తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేసిన సబబుగా ఉంటుంది. వింటున్నారా? ఇదే మంత్రం కాదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వేప మండలంతో ముఖం మీద కొట్టడానికి. వాళ్ళు వాక్యం వినివ్వండి, ఒకసారి మందిరానికి రమ్మనండి. కాస్త వాళ్ళు దేవుని వాక్యం విన్న తర్వాత, వాళ్ళలో కొంచెం విశ్వాసం కలిగిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళ విశ్వాసము వాళ్ళని విజయవంతంగా నడిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేనేం చేసేది అట్లా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మనాళ్ళు పట్టిందే పట్టు కదా. అట్ట కాదు అన్నయ్యా అంటే నేను అన్నాను, అట్ట కాకపోతే పేపరా? ఎంతగా ఒప్పుకోరు. సరే వీళ్ళ సంతోషం నేను ఎందుకు కాదనాలని, సరే వెళదాం పదాన్ని వెళ్ళానండి. అందరు నన్ను చూడండి, నేను చెప్పే మాట వినండి. ఆ మూడే ఇల్లే, అదే 3 కిలోమీటర్లు కాదు, 3 మైళ్ళు కాదు, 3 ఇల్లే తీసుకెళ్తే వెళ్ళాను. పాపం వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదనుకోండి. ఆమె పాపం నమస్కారం అండి అంటే అట్లాగే లేమ్మా అని చెప్పాను. కూర్చోండి అంటే అట్లాగేనమ్మని కూర్చున్నాను. ఇక అక్కడ ఒక ఫ్రిడ్జ్ ప్రక్కన ఆమె నిలబడింది. ఆ వాకిటి దగ్గరే ప్రక్కన నన్ను తీసుకెళ్ళిన ఆమె నిలబడింది. నన్ను మాత్రం మహారాజులాగా సోఫాలో కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాను. ఆమె నాతో మాట్లాడుతుంది. ఆ ఇంటికి వెళ్ళాలి. ఏమనుకోవద్దండి, సమాజంలో చెప్పాడేంటి ఇట్లాంటివి అనుకుంటారేమో, మరి చెప్పకపోతే మీకెట తెలుస్తుంది ఏంటి? ఆమె నాతో చెప్తుంది, ఏమండి అయ్యగారు రండి అంటే నేను అన్నాను, అండీలు డేక్షల ఎన్ని వద్దులేమ్మా, అన్నాను విలువ బాగుంటుంది, అండీలు డేక్షాలు ఎన్ని మనకెందుకండి అంటే ఆమెను కూడా నవ్వుకొని చెప్తుంది, మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయండి, మేము ఇట్లా చాట్లు పడుతున్నామండి, మా ఆయనకేమో నీరసం, నాకేమో ఉబ్బసం, కుక్కలకేమో నీరసం. ఇంకా మనాళ్ళు ఓపెన్ చేస్తారు కదా పుస్తకాల కట్ట. ఇక అవన్నీ చెప్తా ఉంటే నేను కూడా వినాలి కదా, వినకపోతే ఓటేయరు కదా, ఓటేయకపోతే నోటు రాదు కదా. ఇక నేను కూడా వింటా ఉన్నాను, ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ మాట, ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుంది, అది ఊరకనే మోగుతూ ఉంది, అంటది. ఆమె దాని వైపు చూస్తుంది, నా వైపు చూస్తుంది. ఎందుకంటే నాతో మాట్లాడుతుంది కదా. 2-3 సార్లు అది మోగి మౌనం అయిపోయింది. మరలా 3వసారి కూడా మోగింది అది. ఇక నేనే చొరవ తీసుకొని, అమ్మా ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడండి పర్లేదులే అన్న. మీరు నమ్మండి నా మాట, అడ్రస్ అడగొద్దు, ఆధారాలు అడగొద్దు, ఆధార్ కార్డు అసలే అడగొద్దు. ఆమె నా ముందే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనింది. మరి అటువైపు ఎవరు మాట్లాడారో మనకు తెలీదు, ఆ అన్యం పుణ్యం పైన వాడికి తెలియాలి. హలో అని 3 మాటలు మాట్లాడి, మీరు నమ్మండి బాబా, వెంటనే ఆమె డోర్ కట్టినట్లాగి పెద్ద పాప అంటే వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది. వస్తే వెంటనే ఫోన్ ఆ పాపకి ఇచ్చి ఏమంటది, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నా. వింటున్నారా? ఏంటి నోటి మీద వేలు పెట్టుకున్నారేంటి? కన్న తల్లి కన్న కూతురికి, కడుపును పుట్టిన కూతురికి చెప్తుందండి, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నాను. అయ్య బాబా, ఈ తల్లి కన్న తల్లి కసాయి తల్లా? ఈ చరిత్ర, ఈ మాట నేను ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే, తనకిచ్చిన బాధ్యతని, తనకున్న ఆ స్థానాన్ని
గుర్తించిన వ్యక్తి లేకపోతే గుడ్డి తల్లి? మీరు ఆలోచించండి. ఒక తల్లి స్థానంలో ఉన్న తల్లి మాట్లాడవలసిన మాటేనా అది? ఒక తల్లి తన బిడ్డకు నేర్పించవలసిన అనుభవాలనే అవి? ఒక కుటుంబపు వ్యవస్థలో ఈ రోజున ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఆ తల్లి గుండెల్లో ఉండవలసిన అనుభవాలేనా? నా ప్రియమైన సహోదరులారా, ఎవరి స్థానం వాళ్ళకు ఉంది కదా. ఆ స్థానాల్లో ఏ స్థితిలో ఉన్నాం? వాని పని, ఒక కుటుంబపు యజమానురాలికి ఇవ్వవలసిన ఆ పని, ఆ గురుతర బాధ్యత, ఒక కుటుంబపు యజమానునికి ఉండవలసిన పని, ఆ గురుతర బాధ్యత. నీ ఇల్లు స్వర్గసీమగా ఉండవలసింది ఈ రోజున ఎందుకు నరక కోపంగా ఉంది? సారీ, ఇలా అంటున్నానని ఏదో ఉద్రేకంతో మాట్లాడుతున్నానని భావించద్దండి. గుండె వేదనతో మాట్లాడుతున్నాను. ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మాట్లాడుతున్నాను.